తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో సింగిల్ 1% కూడా బిలో 1% అప్పర్ కాస్ట్ చచ్చిపోయారు. వెలమ చనిపోలే ఒక్కళ్ళు కూడా, బ్రాహ్మణ ఒక్కళ్ళు చనిపోలే, రెడ్లు మాత్రం 5-6 చనిపోయారు. మిగతా వాళ్ళు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. ఎందుకు చనిపోయినాం మేము? ఆ కాంట్రిబ్యూషన్ మేము మాట్లాడొద్దా? మేము బలైపోయింది మేము మాట్లాడొద్దా? కమ్యూనిస్ట్ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలలో మేము చచ్చిపోయినాం బీసీ ఎస్సీ ఎస్టీలో. మాకు కన్నతల్లి లాంటి, మాతృదేవత లాంటి మా విముక్తి కోసం రాసిన రాజ్యాంగ సిద్ధాంతం దగ్గరికి మేము పోలేదు. అది మాకు సమాధానం దొరకని, ఈ యుగానికే దొరకని బాధ అది మాకు. అందులో చనిపోయిన అగ్రవర్ణాల పట్ల 100% సానుభూతి ఉంది. ఎందుకు ఉండదండి? ఓ మనిషి చనిపోతే ఎందుకు ఉండదు? చిన్న సహాయానికి కృతజ్ఞతగా కన్నీళ్లు పెట్టుకొని జీవితాంతం రుణపడి కృతజ్ఞతగా ఉండే మేము, వాళ్ళ పట్ల మాకు ఎందుకు ద్వేషం ఉంటుంది? ఇట్లా పోయి అట్లా చనిపోయిన రెడ్లు లేరా? గ్రామానికి రెడ్లు పోయి గ్రామాలనే కొంతమంది క్రూర రాజకీయ నాయకుల చేతుల నుంచి తీసుకొని రెడ్లు అనేక గ్రామాలను సాధినోళ్ళు ఉన్నారు. వాళ్ళ భూమిలో పంటలు పండితే, అరే పలానా ఎస్సీలు, దళితులు, మాదిగోళ్ళు వాళ్ళురా, వాళ్ళు మన కుటుంబం వైపు నిలబడ్డరా, వాళ్ళకి మనం చూడాలరా, మన అయ్యకి నిలబడ్డరు, మన తాతకి నిలబడ్డరు, వాళ్ళని మనం చూడాలని గ్రామాలలో, కొన్ని వందల గ్రామాలలో రెడ్లు మా అణగారిన వర్గాల్ని కళ్ళలో పెట్టుకొని చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉంది మాకు. సమస్య లేదు అందులో. మాకెందుకు ఉంటుంది? ఓకే. రాహుల్ సాంకృత్య ఆయన బ్రాహ్మణుడే. ఆయన మా కోసం ఆలోచించి అనేక మార్గాలను వ్యతిరేకమా దానికి? మాకు అట్లాంటిది ఏం లేదు.